ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రెడ్ బుక్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ చూపించిన రెడ్ బుక్ అప్పట్లో చాలా చర్చ రేపింది. వైసీపీ హయాంలో తమ పార్టీ నేతలను, కార్యకర్తలను, అధికారులను వేధించిన వారి పేర్లు రాసుకుంటున్నానని ఆయన ఆ పుస్తకాన్ని ప్రదర్శించారు. అది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, అది ఒక రాజకీయ వాగ్దానం కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 2 ఏళ్లలో పాలన పరంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో కేసుల నమోదు, అరెస్టులు వంటివి కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ శ్రేణులు ఇప్పటికీ వైసీపీ హయాంలో జరిగిన అన్యాయాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే 2 ఏళ్లు గడిచినా రెడ్ బుక్ పూర్తిగా అమలు కాలేదని టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొడాలి నానిపై కేసు విచారణకు అనుమతి ఇవ్వడం, అటు నాని అదృశ్యం కావడంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. రెండు 2024 ఎన్నికల ముందు నారా లోకేష్ తన ప్రచార సభల్లో రెడ్ బుక్ చూపించి సంచలనం సృష్టించారు. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు ఎదుర్కొన్న ఇబ్బందులు, కేసులు, అన్యాయాల వివరాలు ఆ పుస్తకంలో నమోదు చేశానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటుందని సంకేతాలు ఇచ్చారు. ఇది టీడీపీ శ్రేణుల్లో ఆశను రగిల్చింది. వారు దీన్ని పవిత్ర గ్రంథంలా చూస్తున్నారు. వైసీపీకి మాత్రం ఇది ప్రతికూలకంగా కనిపిస్తుంది. ఎన్నికల తర్వాత కేసులు, విచారణలు పెరగడం దీని అమలుగా భావిస్తున్నారు. కూటమి 2 ఏళ్ల పాలనలో అనేక కేసులు నమోదయ్యాయి. కానీ కొడాలి నాని కేసు మరో స్థాయికి ఎక్కింది. గుడివాడ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అయిన నాని వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడు. అతని బోల్డ్ కామెంట్లు, వ్యవహార శైలి టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి కలిగించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆయనపై విచారణకు అనుమతి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అసలు ఈ కేసు విషయానికి వస్తే 2021లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వైసీపీ ప్రభుత్వానికి మధ్య తీవ్రమైన వివాదం నడిచింది. ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం తన మాటే నెగ్గించుకోవాలని ప్రయత్నించగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ పరిధిలో నిలబడ్డారు. ఈ వివాదాల నడుమ అప్పటి మంత్రి కొడాలి నాని అత్యంత అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పైన, అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన చేసిన ఆ వ్యాఖ్యలు నాడు తీవ్ర దుమారం రేపాయి. ఫిర్యాదులు నమోదయ్యాయి. కానీ అప్పట్లో కొడాలి నాని మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రాసిక్యూషన్ సాధ్యం కాదు. అనుమతి రాలేదు, కేసు అట్టకెక్కింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ కొడాలి నానిపై ప్రాసిక్యూషన్ కోసం అనుమతి జారీ చేసింది. ఈ అనుమతితో విచారణ ప్రారంభమైంది. ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, వరుసగా మరిన్ని కేసులు నమోదు కానున్నాయని సమాచారం. దీంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. కొడాలి నాని అరెస్టు ఏ క్షణంలోనైనా జరగవచ్చునని ప్రచారం మొదలైంది. ఈ పరిణామాలు యాదృచ్ఛికంగా జరగడం లేదు. కూటమి 2 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో రెడ్ బుక్ అమలు చేయాలన్న శ్రేణుల డిమాండ్ బలంగా వినిపిస్తున్న సమయంలో ఈ చర్యలు వేగం అందుకున్నాయి. రాజకీయ వ్యూహం కావచ్చు, న్యాయపరమైన బాధ్యత కావచ్చు, రెండు కలిసి నడుస్తున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే అరెస్టు ప్రచారం మొదలవడంతో కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం. ఆయన బహిరంగంగా కనిపించడం తగ్గిపోయింది. కూటమి పార్టీల శ్రేణులు ఈ పరిణామాన్ని విజయంగా చూస్తున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను, నేతలను పేరు పేరునా వేధించిన కొడాలి నాని ఇప్పుడు చట్టం ముందు నిలవాల్సిన పరిస్థితి వచ్చిందని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు, చేసిన చేష్టలు కూటమి పార్టీ శ్రేణులను ఎంతగా గాయపరిచాయంటే ఆయన అరెస్టు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతాయని పార్టీ వర్గాలు ధీమాగా చెప్తున్నాయి. అయితే వైసీపీ ఈ పరిణామాలను తీవ్రంగా తప్పుపడుతోంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తోంది. రాజకీయ ప్రతీకారానికి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాలన న్యాయబద్ధమైనదిగా, ఇవన్నీ పచ్చి రాజకీయాలని ఆరోపిస్తోంది. కానీ ఈ వాదనలు కూటమి శ్రేణులకు నచ్చడం లేదు. తమ కార్యకర్తలు, నేతలు అనుభవించిన వేదన పట్ల ఆ పార్టీకి
పట్టింపు లేదు, కానీ ఇప్పుడు చట్టం ముందు నిలబడటానికి భయమా అని ప్రశ్నిస్తున్నారు. రెడ్ బుక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది న్యాయం కోసం ఒక సాధనం, అధికారంలోకి వచ్చిన తర్వాత అది అమలు చేయాల్సిన బాధ్యత. కానీ అది అమలు జరిగినప్పుడు విపక్షం రాజకీయ ప్రతీకారమని ముద్ర వేస్తోంది. ఇలాంటి వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొత్తేమీ కాదు. ప్రతి ప్రభుత్వం మారిన తర్వాత ఈ ధోరణి పునరావృతమవుతోంది. అయితే ప్రశ్న ఏమిటంటే, ఈ చర్యలు చట్ట పరిధిలో న్యాయంగా జరుగుతున్నాయా, లేదా కేవలం రాజకీయ అజెండాను నెరవేర్చే సాధనంగా మారుతున్నాయా? ఆ సమాధానం న్యాయస్థానాలు మాత్రమే ఇవ్వగలవు. అజ్ఞాతంలో ఉన్నట్లు చెప్పబడుతున్న కొడాలి నాని ముందు ఉన్న మార్గాలు పరిమితంగానే ఉన్నాయి. అరెస్టు నివారించేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, లేదా స్వచ్ఛందంగా పోలీసులు లొంగిపోవడం, ఇవి రెండు ప్రధాన అవకాశాలు. చట్టాన్ని ఎదుర్కొని అమాయకత్వం నిరూపించుకోవడమే నిజమైన బాట అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లడం ఒక నేత ప్రతిష్టను మరింత దెబ్బతీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజకీయంగా పోరాడాలంటే ముందు న్యాయపరమైన పోరాటం చేయాలి. కూటమి 2 ఏళ్ల పాలనలో రెడ్ బుక్ అమలు ప్రక్రియ క్రమంగా వేగం అందుకుంటోంది. కొడాలి నాని కేసు దానికి ఒక కొత్త మైలురాయిగా మారబోతోంది. ఇది జవాబుదారీతనమని ఒక వర్గం, ప్రతీకారమని మరో వర్గం విభిన్నంగా అర్థం చేసుకుంటున్నాయి. రాజకీయాలలో నేడు పాలకులు, రేపు ప్రతిపక్షమవుతారు. ఈరోజు రెడ్ బుక్ తమకు అనుకూలంగా ఉందని ఆనందపడే కూటమి శ్రేణులు రేపు అదే రెడ్ బుక్ రాజకీయం తమకు ప్రతికూలంగా మారవచ్చునని గుర్తుంచుకోవాలి. అందుకే ఏ రాజకీయ చర్య అయినా న్యాయ పరిధిలో రాజ్యాంగ స్ఫూర్తితో జరగాలి. కేవలం రాజకీయ స్కోర్ సెటిల్మెంట్ కోసం కాదు. కొడాలి నాని అరెస్టు జరుగుతుందా, జరగదా, ఆ నిర్ణయం న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ అధ్యాయం ఇంకా ముగియలేదు. నిజానికి అది ఇప్పుడే మళ్లీ తెరపైకి వచ్చింది.